సార్ ఈ ఎలక్షన్స్‌లో సార్ చాలా వాడి వేడి కొన్ని అవును. బాగా ఇది జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రోజా గారు ఉమ్, అండ్ పిఠాపురంలో కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఉమ్మడి దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ ఒక పదం వాడారు. వాళ్ళంతా చిన్న ప్రాణాలు, తర్వాత మళ్ళీ అవకాశాలు రావేమో, మెగా ఫ్యామిలీకి ఎదురెళ్తే తొక్కే అన్న టైప్‌లో ఆవిడ కామెంట్లు చేశారు. మీరు వినే ఉంటారు. ఉమ్. దానికి కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా రీకౌంటర్ ఇచ్చారు అండ్ ఆర్పి గారు కూడా ఎలా ఫైర్ అయ్యారో మీకు తెలుసు. సో అంటే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆల్రెడీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అలాంటి ఆవిడ అలాంటి పదజాలం యూజ్ చేయటం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రీసెంట్గా కూడా ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఇక్కడ ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఎవరో ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చి అలా ఫోటో దిగుతుంటే ఆవిడ కొంచెం ఇలా దూరంగా ఉండు అని చెప్పేసి ఒక సైగ చేస్తారు. సో అంతకు ముందు కూడా దగ్గరికి రండి మేమేం ఎస్టీఎస్సీలం కాదు అన్నట్టు కూడా కామెంట్లు చేస్తారు. సో మీరేం చెప్తారు సార్? అంటే నీకు మళ్ళీ పునర్జన్మ జబర్దస్త్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు బాబా అంటే అలా పడేశాడు జబర్దస్త్. అక్కడ పనిచేసిన వాళ్ళు అందరూ హైపరాది కానీ, గెటప్ సీను కానీ, సుధీర్ కానీ, వీళ్ళందరూ కిరాక్ ఆర్పి కానీ, వీళ్ళందరూ ఆర్టిస్టులు. వీళ్ళంతా చిన్న ప్రాణాలు అంటే నీలాగా దోచుకోలేదుగా. వాళ్ళు జబర్దస్త్లో వచ్చిన దాంట్లోనే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీలతోటి హాయిగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఉడతా భక్తి కింద వాళ్ళు వచ్చి ప్రచారం చేయడం వాళ్ళ బాధ్యతగా తీసుకున్నారు. వాళ్ళకి పార్టీ ఏమి డబ్బులు ఇవ్వలేదండి. వాళ్ళ డబ్బులతోటి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. ఎన్ఆర్ఐలు ఎక్కడి నుంచో అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళు డొనేట్ చేసుకుని వాళ్ళు వచ్చి 10-15 మందికి బృందాలుగా విడిపోయి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. వీళ్ళంతా చిన్న ప్రాణాలని తేలిగ్గా చూడటం. నీకు నాకు నాగబాబు గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో ఇక అక్కడి నుంచి మనం ఎన్నికల్లో మాట్లాడుకున్నాం, మాటల యుద్ధాలు అయిపోయినాయి. ఇంక మనం అభివృద్ధి ఎలా జరుగుతుంది, రాష్ట్రంలో ఎలా ఉంది, ముందుకు వెళ్దాం. ఈ కామెంట్లు కూడా మనం ఎవరు మాట్లాడకూడదని అన్నారు. మీరు అడిగారు కాబట్టి లాస్ట్ చెప్తున్నాం. అడ్డగాడిదిలా ఉన్నాం, గాడిదికి వచ్చినట్టు నీకు 55 వచ్చినాయి, ఇలాంటి మాటలు. అసెంబ్లీ గేట్ తాగలేము, నెక్స్ట్ అది జగనన్న ముంజేతి మీద వెంటుకు కూడా పీకలేము, నోటికి ఏదో వస్తే అది మాట్లాడారు. సో వాళ్ళకి తెలియలే రేపు అనేది ఒకటి ఉంటుందండి. ఈ రోజున నేను మాట్లాడినా రేపు అనేది ఒకటి ఉండాలి. అక్కడ కర్మ సిద్ధాంతం నమ్ముతాను నేను. అది ఇక్కడే చూపిస్తుంది, ఎక్కడికే వేరేది ఉండదు. ఆయన చేసుకున్నాడు కాబట్టి 11లోకి వచ్చాడు. రేపొద్దున్న 1, 2 అలా ఉంటుందండి. ఇంకా చరిత్ర అక్కడికి అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎంత చేసినా కూడా రాదు. ఈమె కూడా నోరు అదుపులో పెట్టుకోకుండా ఏది పడితే అది మాట్లాడేసింది. ఇంకా దాన్ని భగవంతుడే కాపాడాలి. ఏమైపోయారు సార్ అంటే కొంతమంది ఎలక్షన్స్కి ముందు లేకపోతే 2019 ఎలక్షన్స్ తర్వాత అండ్ కళ్యాణ్ గారి మీద, మెగా ఫ్యామిలీ మీద చాలా మంది కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందాక మీరు అన్నట్టు నేను జస్ట్ పార్టీ వరకు సిద్ధాంతాల వరకే మాట్లాడాను, పోసాని కృష్ణమురళి గారి లాగా బూతులు మాట్లాడలేదు అని అన్నారు. సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? ఆయన గురించి అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదండి. పోనీ ఏదైనా చెప్దామన్నా పోనీ ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. మళ్ళీ కలవలేదా సార్? అసలు నేను ఎప్పుడు వచ్చిన తర్వాత ఎప్పుడు మా పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు అగైనెస్ట్ ఆయన పార్టీలో వైసీపీలో ఉన్నప్పుడు నన్ను మాట్లాడింది ఆయనే. ఎందుకు పృథ్వీ గారు అంటే? ఎందుకంటే ఓర్వలేని తనం అండి, ఓర్వలేని తనం, ఇష్టం లేదా? ఓర్వలేని తనం అండి, అంతే. ఇంక అంతకుమించి నేను ఏం చెప్పలేను. ఇంకా ఆయన మంచి కోసం నేను ఆయన అనారోగ్యం పాలైనప్పుడు హాస్పిటల్లో యశోదకి నేను 2-3 సార్లు వెళ్ళాను. అంతవరకు అండి హలో అంటే హలో అంటాం, అంతవరకే. అసలు ఆ హలో అనేది 2 ఏళ్ళ నుంచి కూడా లేదు. ఇక్కడ మామూలుగా ఈ ఇండస్ట్రీ నుంచి ఏమన్నా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా సార్ మీకు, పోసాని గారికి ఏమన్నా, లేకపోతే ఈ పొలిటికల్ పరంగానే? అంతే, మిస్అండర్స్టాండింగ్ ఏముంటాయంటే ఆయన సినిమాలు ఆయనే, మా సినిమాలు మావే, అంతే. ఏదైనా సెట్లోకి వెళ్ళినా కూడా ఆయన డైలాగ్ అయింది, మన డైలాగ్ మంది, అంతే. అంత రాసుకుని పూసుకునే అంత లేదండి.